విడిపించడానికే ఆయన ఘోరమైన సిలువలో ఆయన గొప్ప త్యాగం చేశాడని నేను గుర్తించి విరిగి నలిగిన హృదయం గలవాడిగా నా ప్రభు పదాలు చెంతపడినప్పుడు ఆ ప్రభు యొక్క గొప్ప ప్రేమ, ఆ ప్రభు యొక్క గొప్ప కరుణ పాపినైనటువంటి నన్ను మార్చింది, నా పాపాన్ని నాలో నుంచి తొలగించింది, నాకు శాశ్వతమైన సంతోషాన్ని కలిగించింది. చెప్ప సఖ్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని నా ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియులారా, నేను యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన శిలువ మరణ త్యాగము ద్వారా నా హృదయంలో నెమ్మది, శాంతి, నా ఆత్మకు రక్షణ కేవలం ఉచితంగానే దొరికాయి. ఆ సంతోషం ద్వారా, ఆ ఉచితమైన రక్షణ ద్వారా ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఈరోజు ఆనందంగా ఉన్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన నాకున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. అది నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో యుగయుగాలు ఉంటానని. ప్రియమైన నా సహోదరులారా, నీకు నీ ఆత్మకు రక్షణ ఉందా? నీ హృదయంలో శాంతి ఉందా? నీ హృదయంలో సమాధానం ఉందా? నీ పాపాలు క్షమించబడ్డాయా? ఒకానొక సమయంలో నీ ఆత్మ నీ దేహాన్ని విడిచిపెడితే ఈ సమయంలో నీ పరిస్థితి ఏమిటి? నేను ధైర్యముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిగా, ఆయన కుమారుడిగా నేను చెప్పగలుగుతాను. ఒకానొక సమయంలో, అది ఏ సమయమైనా, ఆత్మ నా శరీరాన్ని విడిచిపెడితే నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నేను శాశ్వతమైన లోకానికి, నిత్య జీవానికి నేను వెళ్తున్నాను. అయితే ఈ లోకాన్ని విడిచిపెడితే నీ గమ్యమేటు? నీ ఆత్మ వెళ్ళేది ఎక్కడికి? మనం యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించక, పాప క్షమాపణ పొందక, ప్రభు ప్రేమను మనం తృణీకరించి ప్రభు యొక్క క్షమను మనం అందుకోకపోతే ఒకానొక సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మనం సంపాదించుకున్న ఆస్తి, అప్పుడు మనం కూడబెట్టుకున్న సొమ్ము, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నటువంటి ఏ బ్యాంకులోనైనా, ఎక్కడైనా, అది ఏ రూపకంగా అయినా మనం కూడబెట్టుకున్న సొమ్మేది మనతో రాదు. ప్రియులారా, అప్పుడు ఆత్మకు శాంతి లేకపోతే, అప్పుడు ఆత్మకు రక్షణ లేకపోతే ఘోరమైన నిత్య నరకాగ్ని దండన, మన పాపాలకు రాబోతున్నటువంటి శిక్ష ఆరని నిత్య నరకాగ్ని దండన. ఆ ఘోరమైన నిత్య నరకాగ్ని దండన నుంచి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు.